ఫస్ట్ పీపుల్ ఫస్ట్ అనే నినాదంతో తాము ముందుకెళ్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సబర్మతి రివర్ ఫ్రంట్ గంగా పునరుద్ధరణ మాదిరిగా తెలంగాణలోని మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టాలనే ఆలోచనలో ఉందన్నారు. ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ల మధ్య రేడియల్ రోడ్లు రాష్ట్రంలో ప్రతిపాదికన డ్రై పోర్టు నుంచి ఏపీలోని మలిచిపట్నం పోర్టుకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని అభివృద్ధి చేస్తుందని కీలకమన్నారు. తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే నిర్వహించిందని సీఎం తెలిపారు. ఇందుకు దేశవ్యాప్తంగా నిపుణుల సూచనలు తీసుకొని ఉత్తమ విధానాలు రూపొందించామన్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా బీసీలకు ప్రాతినిధ్యం పెంచే లక్ష్యంతో తమ ప్రభుత్వం శాసనసభలో 2 కీలక తీర్మానాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. అందులో ఒకటి రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో బీసీలకు సీట్లు, నియామకాలు, రాష్ట్ర సర్వీసుల్లోని పోస్టులు, నియామకాల్లో రిజర్వేషన్ చట్టం 2025. ఇది విద్యా ఉపాధిలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తోంది. రెండోది గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు సీట్ల రిజర్వేషన్ చట్టం. ఇది స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ను కల్పిస్తుందని చెప్పారు. ఈ 2 బిల్లులను గౌరవ రాష్ట్రపతి ఆమోదించడానికి కేంద్రానికి నివేదించామన్నారు. ఇది తెలంగాణలో సామాజిక న్యాయం సాధనలో కీలక ఘట్టమని సీఎం తెలిపారు. సమైక్య వ్యవస్థలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ సమగ్ర స్థిరమైన అభివృద్ధికి సాధిస్తేనే వికసిత్ భారత్ సాకారం అవుతుందన్నారు. అందులో భాగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచి వాటి సామర్థ్యాలను ఉపయోగించుకోవాలని అత్యవసరాలని చెప్పారు. అదే సమయంలో వెనుకబడిన రాష్ట్రాలకు అన్ని రకాలుగా సాయం చేయాలన్నారు. ఈ క్రమంలోనే వికసిత్ భారత్కు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 కార్యాచరణ తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. తమ ఆకాంక్షలు, దృఢ సంకల్పానికి ఈ రోడ్ మ్యాప్ ప్రతిబింబం. ఇంత సాహసోపేత లక్ష్యాల సాధనకు కేంద్రం సహకారం, భాగస్వామ్యం తెలంగాణకు అత్యంత అవసరమన్నారు సీఎం.